అలా గుడ్ మార్నింగ్ అండి. మరి వాగ్దానం వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా శుభము తెలియచేస్తున్న మీరు ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన అంశాన్ని మీకు పంచుకుంటున్నాను. మరి మా యొక్క చర్చ్లో ఈరోజు నుంచి VBS స్టార్ట్ చేస్తాను. పిల్లలకి వెకేషనల్ బైబిల్ స్కూల్. దయచేసి మీ యొక్క ప్రార్థనలో పిల్లల కొరకు ప్రార్థించండి. అన్ని జనాలు పిల్లలు వస్తారండి. చాలామంది యేసయ్య అంటే తెలియని ప్రజలు వస్తారు. వాళ్ళందరికీ దేవుని గురించి తెలుసుకొని వారి పిల్లలందరూ కూడా దేవునిలో బాగా ఎదగాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాగ్దానము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మరి యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. దేవుని యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. ప్రియులారా, ఈ లోకములో మరి డబ్బులు బ్యాంకులో తీసుకున్నాను ఆనందం ఉంటుంది కొంచెంసేపే. ఉద్యోగం వస్తే ఆనందంగా ఉంటుంది కొంచెంసేపే. ఒక 3 నెలలు ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆనందంగా ఉంటుంది, అది కొంచెంసేపే. కానీ దేవునిలో ఆనందించడమో అది శాశ్వతమైంది. మనకి బలాన్ని ఇస్తుంది, మనకి శక్తిని ఇస్తుంది, మనకి ధైర్యాన్ని ఇస్తుందండి. ఆ దేవుని యందు ఆనందించడం అంటే ఏ పరిస్థితులైనా దేవుని స్తుతించాలి. ఈ విషయంలో యోబు ఏ పరిస్థితి వచ్చినా కూడా సాతాను అతను కృంగదీయాలనుకున్నాడు, కానీ దేవుని స్తుతించడం వల్ల అతను బలం పొందుకున్నాడండి. కాబట్టి అన్నీ పోగొట్టుకున్నారా, కొంత ఇబ్బందుల్లో ఉన్నారా, కొంతగా మరి అవమానించబడినారా, నీ భర్త చేత నువ్వు తృణీకరించబడి ఉన్నావా, ఎదుగో మీ యొక్క బిడ్డలు నిన్ను అవమానపరిచారా, భయపడకండి. నిన్ను బలపరిచే దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. మీరు ఆయనలో ఆనందంగా ఉండండి, ఆయన స్తుతించండి, మీరు బలం పొందుకుంటారు. ఇప్పుడు కృంగిపోయినారా, నిన్ను అనేక మంది నానా మాటలని గర్భఫలం లేదని బాధించారా, భయపడకు సహోదరి. నా దేవుని యందు నువ్వు స్తుతించినప్పుడు నువ్వు బలం పొందుకుంటావు. కాబట్టి ఉదయకాలన దేవుని సన్నిధిలో ఆయన స్తుతించండి. అద్భుతమైన బలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. ఆ బలం నిన్ను లేవనెత్తుతుంది, ఆ బలం నిన్ను నడిపిస్తుంది. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. ఉదయకాలన ఇదిగో ఈ దినం నుంచి VBS ప్రారంభమవుతుండగా మీరు ప్రతి ఒక్క పిల్లల్ని నడిపించి కార్యం జరిగించండి. ఎదుగునైనా ప్రపంచ దేశంలో తండ్రి నలుమూలల సువార్త అందని దేశాల్లో సువార్త అందించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా యవ్వన బిడ్డలు అయా చెడు మార్గంలో వెళ్తుండగా నీ రక్తంతో కడిగి వారిని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభా, యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకొని దేవా ఎంతోమంది అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారయ్యా. యేసయ్యా నీ కనికర వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. రోడ్డు మీదనైనా అయా బస్సుల్లో ట్రైన్లు ఎక్కడ యాక్సిడెంట్లు జరగకుండా ప్రజల్ని భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం.